పంచతంత్రం కథలు. ఈరోజు మనం మన చిన్నప్పుడు విన్న ఒక మంచి నీతి కథ ఇప్పుడు చెప్పుకుందామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోతి, మొసలి. ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తుండేది. అది ఆ చెట్టుకి కాచే తియ్యటి పళ్ళని తింటూ జీవించేది. ఆ కోతి ప్రతిరోజూ కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది. అలా కోతి నీళ్లలోకి విసిరిన పళ్లను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది. మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు, ఓ కోతిబావా, నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్లలోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకు ఇవ్వగలవా? అని బ్రతిమిలాడింది. ఆ రోజునుండి కోతి, మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతికాలంలోనే మొసలి, కోతి మంచి స్నేహితులయ్యాయి. మొసలి ఇంటివద్ద భార్యాపిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది. దాంతో మొసలి భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపడటమే మానుకున్నాడు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అని అనుకుంది. ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది. భార్య పడుకుని ఉండడం చూసి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అని అడిగింది. నాకు ఈ మధ్య విపరీతమైన తలనెప్పిగా ఉంటుంది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనెప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది? అని దిగులుగా అన్నది మొసలి భార్య. ఓస్, ఇంతేనా? నువ్వేం దిగులు పడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనెప్పి తప్పక తగ్గుతుంది అని చెప్పింది మొసలి. వెంటనే కోతి వద్దకు వెళ్ళి, మిత్రమా, మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకుని పోదామని వచ్చాను అని అంది మొసలి. కాని నేను నీళ్లల్లోకి ఎలా రాగలను? సందేహం వెలిబుచ్చింది కోతి. ఓహ్, అదా, నువ్వు నా వీపు పైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళతాను. మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీదనుండి క్రిందకు వచ్చి మొసలి వీపుపైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్లల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు చూసిన కోతి కంగారుగా, అదేమిటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగింది. ఏం చెప్పమంటావు మిత్రమా? అంటూ భార్యకు తలనెప్పి రావడం, వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం, అంతా వివరంగా కోతికి చెప్పి, నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయానికి ముందే చెప్తున్నాను అని అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి. అందుకే, అయ్యో, ఎంత పని జరిగింది మిత్రమా, ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా అని అంది కోతి. ఏం, ఇప్పుడేమైంది? అని ప్రశ్నించింది మొసలి. నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు మిత్రమా. అవునా, మరిప్పుడేం చేద్దాం? అని అడిగింది మొసలి. నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనెప్పికి మందు అమరుతుంది అని అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది. అంతే, కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది. కోతి ఎంతకూ రాకపోయేటప్పటికి మొసలి, మిత్రమా, త్వరగా రా అని కేక పెట్టింది. అప్పుడు కోతి నవ్వి, ఓరీ మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? నీ దుర్బుద్ధి నాకు తెలిసింది. గుండె ఎక్కడైనా చెట్టుమీద ఉంటుందా? మోసాన్ని మోసంతోనే జయించాను. ఇవాల్టితో నీకూ నాకూ మధ్య స్నేహం ముగిసిపోయింది. వచ్చిన దారినే తిరిగిపో అని అంది కోతి. మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి, మోసకారుల నుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి. కపట స్నేహం ప్రమాదకరం. క్లిష్ట సమయంలో తెలివితో వ్యవహరిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు.